నమస్కారం. ఈరోజు సమాజం లోపల ఎవరైతే సమాజం పట్ల అవగాహన ఉన్న మేధావులు, సమాజం పట్ల అవగాహన ఉన్న విద్యావంతులు, సమాజము వారి వల్ల మార్పు చెందే పరిస్థితిలో ఉన్న ఇంపార్టెంట్ ఇంటలెక్చువల్స్ అందరూ గూడా ప్రజాస్వామ్యానికి రాను రాను అసహించుకునే పరిస్థితి దాపురిస్తా ఉన్నది. అదే గాకుండా వాళ్ళు ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ఈ సమాజాన్ని మార్పు తేవడం లోపల వెనుకకైతా ఉన్నారు. ప్రధానంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేధావి సోదరులతోని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల పాలకులు అనేవాళ్ళు, పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మ్యాక్సిమం ఈ స్వామ్య వ్యవస్థ మీద, ప్రజాస్వామ్యం మార్పు మీద, సమాజం మార్పు మీద పెద్ద అవగాహన లేని వ్యక్తులు, లేకుంటే బిజినెస్లు చేసుకొని అక్రమ లావాదేవీలు చేసుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కొంటున్న పరిస్థితి, వెలగట్టి కొంటున్న పరిస్థితి ఈరోజు ప్రజాస్వామ్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే నేను విజ్ఞప్తి చేస్తున్న ఏంది అంటే, మేధావులారా కదలండి, మీరందరూ కూడా ఈ సమాజం పట్ల రండి. సమాజాన్ని మార్పు చేయాలంటే పోలింగ్ బూత్ దగ్గరనే మార్పు స్టార్ట్ అవుతుంది. ఆ పోలింగ్ బూత్ దగ్గరికి కదలండి, ఓటును ఎన్రోల్ చేసుకోండి, మీ ఓటును పరీక్షించుకోండి. మీ ఓటర్ లిస్టులో ఉన్నదా, లేకుంటే ఈ దుర్మార్గులు తీసేసినరా? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడవలసిన మేధావి వర్గాన్ని అంతా కూడా దాన్ని ఫస్ట్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత పోలింగ్ బూత్లకు వచ్చి సరైన నాయకత్వాన్ని, ప్రజాస్వామ్యం పట్లనే అవగాహన ఉన్న వ్యక్తులను, ఈ సమాజం మార్పు తేవడానికి కొరకు, సమాజ స్థాపన కొరకు, ఈక్వాలిటీ కొరకు, ప్రజాస్వామ్యం అంటే అందరికీ కూడా ఉపయోగపడే తీరుగా ఈ ప్రజాస్వామ్య, ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మేధావుల పైన ఉన్నది అని చెప్పి నేను మేధావులకు నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే రాను రాను ఇంత ఎన్నో త్యాగాల మధ్య ఏర్పడ్డ స్వాతంత్ర్యం, ఎన్నో త్యాగాల మధ్య తెచ్చుకున్న, బలిదానాల మధ్య తెచ్చుకున్న ఈ యొక్క తెలంగాణను మనమందరం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మనమందరం కూడా ఓటింగ్లో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. మార్పులో మనం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడప్పుడు విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితి లోపల, ప్రపంచరీకరణ లోపల, భౌగోళికంగా మనం ఒకసారి ఆలోచన వేస్తే గ్లోబలైజేషన్ సిస్టమ్ లోపల మనమందరం కూడా మన తరాలను, భావి తరాలను, ఇప్పుడే వెళుతున్న విద్యార్థి లోకాన్ని అందరిని కూడా మనం మార్పు తేవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నది. ఇది మేధావుల సందాలపైన ఉన్నది అని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను ఒక లా పట్టభద్రునిగా, ఒక అడ్వకేట్గా ఎన్నో రకాలుగా కష్టపడి చదివిన వ్యక్తిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందరూ చదవండి. ఆ చదువును సమాజానికి ఉపయోగపడే తీరుగా చేయండి. మీ ఒక కుటుంబం కొరకే కాదు, లేకపోతే సమాజ మార్పు కొరకు, సమాజంలో ఒక ఉపాధి లభించడానికి కానీ, సమాజము వేరే వేరే దేశాల లోపల చైతన్యవంతంగా ఉండడానికి కానీ, ఆ విధంగా తోడ్పాటు అందించడం లోపల మేధావుల పాత్ర రావాల్సిన అవసరం ఉన్నది. దానికి రాజకీయాల్లో కూడా మేధావుల పాత్ర పెరగాల్సిన అవసరం ఉన్నది. స్వాతంత్రం వచ్చినప్పుడు మొదటి పార్లమెంట్లో చూస్తే 75% లా గ్రాడ్యుయేట్స్, అంటే ఈ యొక్క సమాజం గురించి న్యాయబద్ధమైన న్యాయశాస్త్రాన్ని పఠించిన వ్యక్తులు 75% ఉన్నారు. అడ్వకేట్ సోదరులు ఉన్నారు, వివిధ రకాల మేధావులు ఉన్నారు. రాను రాను తరంలో అది 10% పడిపోయింది. ఈరోజు మన పార్లమెంట్లో చూస్తే 10%ఏ ఈరోజు ఉన్న పరిస్థితి ఉన్నది. అందుకని నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, చట్టసభల్లోకి, స్థానిక సంస్థల్లోకి, పార్లమెంట్లోకి మనం ఏదైతే పరిపాలన కేంద్రంగా చట్టాలు చేసుకుంటున్నామో దాంట్లోకి మేధావులు ప్రవేశించాలి, మేధావులంతా రావాలి.
మేధావులు ఈ మలినాన్ని కడిగేయాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, మేధావులారా కదలండి, ఓటింగ్‌లో పాల్గొనండి, ఈ సమాజ మార్పు తీసుకురండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. నమస్కారం.